హాయగా చల్లగా. గీతాంజలి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? గీతాంజలి. నమస్తే సార్. అమ్మ రాజీనామా అనే సినిమా కోసం మా గురుగారు చక్రవర్తి గారు స్వరపరిచారు, సీతారామ శాస్త్రి గారు రాశారు. దీన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రొడ్యూసర్ అమ్మ అనే సినిమాగా ఇదే సినిమాని రీమేక్ చేసి కన్నడలో నన్ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నప్పుడు ఈ పాట ఇదే ట్యూన్లో చేస్తే బాగుంటుందని భావించి నేను బెంగళూరు నుంచి మా గురువుగారు చక్రవర్తి గారికి ఫోన్ చేశాను. ఆయన చెన్నైలో ఉన్నారు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ట్యూన్ నేను ఇదే పెట్టుకుంటానండి అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. ఏం చెప్పుంటారు సమాధానం? నీకు నేను గెస్ట్ చేయి. ఆయన ఏమని ఉంటారు? నన్ను చూస్తానంటే ఏమని ఉండుంటారు ఆయన? సరే,
నేను చెప్తాను. నన్ను అడుగుతానంట మాది నీ పాట అన్నారు. సో అమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్పే పాట. మాతృత్వం అనేది ఒక్కొక్కసారి స్త్రీలోనే ఉండాల్సిన అవసరం లేదు, మగవాడిలో కూడా ఒక మాతృదేవత ఉంటుంది. ఇందాక ఏదో ఒక సంచికలోనూ బానిసత్వం అనే భావన అన్నది చెప్పినట్టు మాతృత్వం కూడా ఒక భావనే. అది మగవాళ్ళలో కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు, ప్రకృతిలోనే ఉండొచ్చు, చెట్టులో ఉండొచ్చు, పుట్టలో ఉండొచ్చు. అటువంటి ఆ భావనని ఆవిష్కరించిన చక్కటి పాటను నువ్వు ఎన్నుకున్నందుకు నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రశ్నించే పాటల సంచిక పేరు చెప్పి మీరందరూ మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుంటున్నందుకు మీరు అభినందనీయులు. మీరు పిల్లలందరూ కూడా మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. చక్కగా పాడావు. నీకు చూస్తే శాస్త్రి గారు ప్రశ్నించే పాటలు ఎక్కువ రాస్తారు. నీకు మిగతా లిరిసిస్టుల కన్నా శాస్త్రి గారు రాసిన పాటలు చూడు, అంతా కూడా ప్రశ్న ఫార్మాట్లో ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసి చూడు. కానీ ఇది ప్రశ్నించే పాట కాదు. ఎందుకో చెప్తాను నేను. ఎవరు రాయగలరు అనేది ప్రశ్న కాదు, అది ప్రశ్న రూపంలో ఉన్న స్టేట్మెంట్. అది ఎవరు రాయలేరని చెప్పడాన్ని అలా ఆయన మార్చి చెప్పారు కదా. అది గ్రామటికల్గా ప్రశ్నే, కానీ ప్రాక్టికల్లీ ఇది ప్రశ్న కాదు, స్టేట్మెంట్. అమ్మ తప్ప అమ్మ మీద ఎవరు రాయలేరని, అమ్మ ఒక గొప్పతనాన్ని గురించి ఎవరు చెప్పలేరు, ఎవరు రాయలేరు, ఎవరు పాడలేరు. కానీ నువ్వు పాడావు, చక్కగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే మ్యామ్. నమస్కారం. చాలా చక్కటి పాట సెలెక్ట్ చేసుకున్నావు. కొంచెం బోల్డ్గా పాడుంటే బాగుండు అనిపించింది. అంటే అమ్మ కోసం ఒక చిన్నారి పాడితే ఎలా ఉందో అలా ఉంది. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఇది ఒక స్టేట్మెంట్ లాగా నువ్వు పాడుతుంటే ముద్దుగా అనిపించింది. అంటే బోల్డ్గా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తున్న ఫీలింగ్ రావాలి అంటే కనుక వయస్సుతో సంబంధం లేకుండానే కొంచెం పాడే విధానంలో మెచ్యూరిటీ, పాడేటప్పుడు కొంచెం బోల్డ్నెస్ ప్రదర్శిస్తే. అండ్ నువ్వు సెకండ్ లైన్ వచ్చేసరికి అమ్మ అనుమాట కన్న కమ్మని కావ్యం అంటే ఎక్స్ప్రెషన్ కోసం ఒక చిన్న స్మైల్ యాడ్ చేస్తున్నావు. ఇవన్నీ ఈ పాటలో ఉండకూడదు. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఆవిడ కాకుండా అసలు ప్రపంచంలో ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. అది ఎవరు రాయగలరు? ఆవిడ కాకుండా ఇంకెవరు రాయగలరు? సో దానికి ఇంకొంచెం బోల్డ్నెస్ ఉంటే బాగుండని అనిపించింది. మధ్యలో ఎక్కడో నీతో పాటు రమేష్ గారు ఫ్లూట్ ఫాలో అయ్యారు. మీ ఇద్దరు అలా కలుస్తుంటే అంటే నీ శృతి గురించి మాట్లాడుతున్నాను. రమేష్ గారి ఫ్లూట్తో పాటు పోటీ పడింది నీ పిచ్చింగ్. ఎంత బాగుందో. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. థ్యాంక్ యూ మ్యామ్. టక్కులు లేచి పాడమని అడిగితే అందరూ శృతిలో పాడలేరు, ఎంత గొప్ప సింగర్స్ అయినా కూడా. బట్ నీకు అది స్వతహాగా ఉంది. సో ఈ క్వాలిటీస్ని నువ్వు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నావు. అలాగే కొంచెం ఓపెన్గా పాడడం కూడా, అంటే నోరు తెరిచి. ఓకే మ్యామ్. ఓకే, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు. కీరవాణి గారు ఒక మంచి మాట చెప్పారు చక్రవర్తి గారి గురించి చెప్తూ, ఆ సంఘటన గురించి చెప్తూ. మాతృత్వం అనేది మగవాళ్ళలో కూడా ఉంటుందన్న మాట చాలా మంచి మాట. మనం సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ చూస్తాం కదా, తల్లి ఒకతే పెంచుతుంది బాపుని. తనలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది. ఒక తండ్రి ఉంటే కనుక తనలో తల్లి కూడా ఉంటుంది. మాతృత్వానికి మగ రూపమై అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు రాశారు ఇద్దరు మిత్రులైన సినిమాలో. కణ్వ మహర్షి శకుంతలను పెంచినప్పుడు తల్లి లేదు, మహర్షి ఒక్కడే పెంచాడు. కాబట్టి ఆ తండ్రిలో తల్లిని కూడా చూస్తుంది. కాబట్టి మాతృత్వానికి మగ రూపమైన మాటను శాస్త్రి గారే మళ్ళీ రాశారు ఇద్దరు మిత్రులు సినిమాలో. ఈ పాటలో అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ప్రతి వాక్యం ఎంత రసాత్మకంగా ఉందో. ఎవరు రాయగలరు ఇంత గొప్పగా? శాస్త్రి గారు తప్ప. ఎవరు పాడగలరు ఇంత కమ్మగా? సంవత్సరం తర్వాత గీతాంజలి తప్ప.